ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లోహిత్ క్రిస్టియన్ ఛానల్కు మీకందరికీ స్వాగతం. అందరూ బాగున్నారా? నా ఛానల్లో పెడుతున్న ప్రతి వీడియోను మీరు చక్కగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఈ వీడియోలో సనాతన మతం అని చెప్పబడుతున్న మన దేశపు మతం అనగా హిందూ మతం ఎన్ని దేశాలలో కలదు, లేటెస్ట్గా నిన్న వచ్చిన మతం అనగా క్రైస్తవ మతం ఎన్ని దేశాలలో కలదు. ఈ వీడియోలో క్రైస్తవుల కొరకు మాత్రం ఈ వీడియో. చాలామంది క్రైస్తవులు సరిగా సువార్త విని దేవుని నమ్ముకొని కొన్ని రోజులు చర్చికి వచ్చి మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు, అంటే మళ్ళీ గర్వాపసి అయిపోతున్నారు అన్నమాట. ఎందుకు గర్వాపసి అవుతున్నారో వారికి తెలియాలి. ఆ నిజం ఏంటిది, అబద్ధం ఏమిటిది అనే స్పష్టంగా తెలుసుకోలేక మళ్ళీ గర్వాపసి అవుతున్నారు. నిజం తెలుసుకోవాలి. ఇది మన దేశపు హిందూ మతం లక్షల సంవత్సరాలు చెప్పబడుతుందన్నమాట. లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు సాగుతుంది. క్రైస్తవ మతం మొన్న వచ్చింది, అంటే 2000 సంవత్సరాలప్పుడు వచ్చింది. యేసుప్రభు అంటే ఆయన మొన్న పుట్టాడు. మా దేశపు దేవుళ్ళు అయితే లక్షల సంవత్సరాల క్రితం పుట్టారని చెప్తా ఉన్నారన్నమాట. అయితే ఇది కేవలం క్రైస్తవుల కోసమే, క్రైస్తవులను బలపరచడం కోసమే. క్రైస్తవులు అనగా ఎవరు? ఒకప్పుడు హిందువులు అందరూ. హిందువులైన వారు యేసుప్రభు భూమిని పుట్టించిన దేవుడని, ఆకాశం పుట్టించిన దేవుడని, మనిషిని కూడా ఆయన పుట్టించాడని ఆయన వద్దకు వస్తున్నారు. తర్వాత సరిగా అర్థం కాక, ఏం చేయాలో తోచక, ఇంకా సరైన వివరణ యేసుప్రభు గురించి సరైన వివరణ దొరకక మరో లోకంలో కలిసిపోతున్నారు. వారు గర్వాపసి అవుతున్నారు అనేది నిజం. అయితే గర్వాపసి అనగా ఏమిటిది అంటే, ప్రస్తుతం హిందూ మతం నుంచి క్రైస్తవ మతంకి వెళ్ళాడు, క్రైస్తవ మతం నుంచి హిందూ మతం మళ్ళీ వాపసు, అది గర్వభాష ఉండడం. కానీ నిజమైన గర్వభాష ఏంటిది అంటే, దేవుడు ఒక్కడు, ఒక్కని దగ్గరికి మనుషులు మళ్ళుకోవాలి. ప్రస్తుతం ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడేవాడు ఉన్నారు. అంటే ఈ మన హిందూ మతానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 మతాలు ఉన్నాయి. ప్రధాన మతాలు 11 ఉన్నాయి. 11 మతాలకు వివిధ దేవుళ్ళు ఉన్నారన్నమాట. అయితే ఎవరి అభిప్రాయం వారికి ఉన్నది. కానీ నిజానికైతే దేవుడు ఒక్కడు. ఆ ఒక్క దేవుడికి పోటీగా చాలామంది దేవుళ్ళు పోటీ ఉన్నారన్నమాట. అందరూ దేవుళ్ళని అంటున్నారు, అది పచ్చి అబద్ధం కాదు. దేవుడు ఒక్కడే. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడిని మొక్కడమే పుణ్యము. ఆ ఒక్క దేవునికి పోటీగా, ఆ ఒక్క దేవునితో సమానునిగా ఇంకా ఎవరినైనా నిలబెడితే అది పాపము అని బైబిల్ చెప్తా ఉందన్నమాట. అయితే గర్వోపాసి అనగా నిజమైన గర్వోపాసి ఏంటిది? బైబిల్ చెప్తుంది భూమి ఒకటి ఉంది. అంటే ప్రస్తుతం మనుషులు నివసిస్తున్న భూమి ఒకటి. ఇంకా మనుషులు నివసించిన భూములు చాలా ఉన్నాయి. అనగా గెలాక్సీలను మనం వింటుంటాం. గెలాక్సీ అంటే సౌర కుటుంబం. ఎన్నో సౌర కుటుంబాలు కలిపితే తప్ప ఒక గెలాక్సీ అవుతుంది. అంటే ప్రతి సౌర కుటుంబంలో ఒక భూమి ఉంటుంది, ఒక చంద్రుడు ఉంటాడు, ఒక సూర్యుడు ఉంటాడు, 8 గ్రహాలు ఉంటాయి అనేది మన శాస్త్రజ్ఞులు పెట్టిన పేరు. అది వివిధ చోట వివిధ భూములు ఉన్నాయి. మనం ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలు అవి సూర్యులే. అయితే ఈ భూమి మీద మనిషిని దేవుడు పుట్టించాడని బైబిల్ చెప్తుంది. అది కూడా ఇద్దరిని, కేవలం ఇద్దరిని మాత్రమే. ఎంతమందిని? ఇద్దరిని. హిందుత్వం ప్రకారం చూస్తే మనుషులు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, మొదటి మనిషి పేరు ఏంటిది, మొదటి మనిషి భార్య పేరు ఏంటిది, మొదటి మనిషికి పుట్టిన పిల్లలు పేర్లు ఏంటి అంటే మన హిందుత్వం ప్రకారం ఏ గ్రంథం కూడా స్పష్టంగా చెప్పలేకపోతుంది అన్నమాట. కానీ బైబిల్ గ్రంథం ఒక్కటి మాత్రమే స్పష్టంగా మనిషి పుట్టుక గురించి చెప్పగలుగుతుంది. దేవుడు ఒక్కడని, ఆ ఒక్క దేవుడు భూమిని, సూర్యుడిని, చంద్రుని, సమస్తమును ఆ ఒక్క దేవుడు పుట్టించాడని, ఆ ఒక్క దేవుడు చాలంట అన్ని పుట్టేయడానికి. ప్రతిది పుట్టేయడానికి కూడా ఒక్క దేవుడు చాలు. ఆ ఒక్క దేవుడికి భార్య అవసరం లేదు. భార్య అవసరం లేకుండా ఆ ఒక్క దేవుడు మట్టితో మనిషిని చేసి, బొమ్మను చేసి, ఆ బొమ్మలో జీవవాయువు ఊదగా మనిషి జీవించున్నాడు. జీవవాయువు ఊదగా మనిషి జీవించున్నాడు. అది బైబిల్ చెప్తుంది. మనిషిలో జీవవాయువు ఊదగా మనిషి జీవంగా చలించేవాడుగా మారాడు. అతనికి, ఆ మనిషికి మొదటి పురుషుని చేశాడు దేవుడు. తర్వాత ఆ పురుషుని ఎముక తీసి, మాంసం తీసి స్త్రీని కలిసి వారిద్దరు వివాహం చేశాడు. ఆ ఇద్దరే ప్రస్తుతం ఉన్న లోకమంతా కూడా.
ఈ కోట్ల దాదాపు ప్రస్తుత జనాభా 850 కోట్ల కంటే ఎక్కువ ఉందని చెప్తున్నారే, అదంతా కూడా కేవలం ఇద్దరి ద్వారానే. ఈ ఇద్దరి ద్వారానే, ఆదాము హవ్వ అనే ఈ ఇద్దరి ద్వారా మాత్రమే పుట్టుకొచ్చిన లోకం. కానీ ఇంకా వివిధ అంటే చాలా మన హిందుత్వం ప్రకారం ఒక పద్ధతిలో అయితే బ్రహ్మ తల నుంచి కొందరు, భుజాల నుండి కొందరు, కాళ్ళ నుండి కొందరు, నడుము నుండి కొందరు పుట్టుకొచ్చినట్టు ఒక పద్ధతి చెప్తానమాట. ఆ పద్ధతి చూస్తుంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రస్తుతం ఉన్న లోకం అంతా కూడా ఒక్క దేవుని వల్ల పుట్టిందని అనుకోవచ్చు అన్నమాట. అంతే, ఇంకేం లేదు. అట్లా చూసినా ఒక దేవుడు, కానీ ఇద్దరికి పుట్టినవారు కారన్నమాట. లోకం ఇద్దరికి పుట్టలేదు. తల నుంచి పుట్టినవారు కొందరు కనుక ఆ కొందరు పుట్టారు. అంటే లోకంలో భుజాల నుంచి కొందరు పుట్టారు కనుక ఆ భుజాల పుట్టిన వారు కొందరు ఇంకా చాలా పుట్టుకొచ్చారు. కనుక రకరకాల ప్రజలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. కానీ బైబిల్ చెప్తుంది అలా లేదు. దేవుడు ఒక్క జాతి మనిషి నుంచి, ఒక్కరి నుంచే ఈ లోకాన్ని పుట్టించాడని బైబిల్ చెప్తాం. అది నిజం, బైబిల్ చెప్తుంది నిజం. వారి పేరు, మొదటి మనిషి పేరు ఆదాము, ఆయన భార్య పేరు హవ్వ. మనం చూస్తున్నాం ఆడ మగవారి ద్వారానే లోకం పుట్టుకొస్తుంది. అంటే మనుషులు పుట్టుకొస్తున్నారు, అంటే ఇంకా వేరే తేడా లేదు. అందరు ఒక తీరే ఉన్నారు, రక్తం అందరూ ఒక తీర ఎర్రగానే ఉంటుంది. కానీ వివిధ పరిస్థితుల, వాతావరణ పరిస్థితులను బట్టి కొందరు పొడుగు, కొందరు పొట్టిగా, కొందరు ఎర్రగా, కొందరు తెల్లగా, కొందరు నల్లగా ఉంటున్నారు అన్నమాట. అంతే తప్ప ఇంకేమీ లేదు. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే. దేవుడు ఆదాము అనే మనిషి ద్వారా ఈ లోకమంతాన్ని పుట్టించాడని బైబిల్ స్పష్టంగా చెప్తుందన్నమాట. అయితే ఈ దినం క్రైస్తవుల కోసమే ఈ విషయాలు చెప్తున్నాను. ఏది హిందూ మతం ఎన్ని దేశాల్లో కలదు, అసలు దాని వయసు ఎంత? క్రైస్తవ మతం ఎన్ని దేశాల్లో కలదు, దాని వయసు అందరికీ తెలుసు. క్రైస్తవ మతం యొక్క వయసు అందరికీ తెలుసు. దాదాపు 2000 సంవత్సరాలప్పుడే యేసు ప్రభువు ఆయన పుట్టాడు. అప్పటి నుంచే క్రైస్తవ మతం వచ్చిందని చెప్తున్నాడు. ప్రస్తుతం మేము క్రైస్తవాన్ని మతం అని అనుకోము, మేము మార్గం అంటాం. అంటే ఏదానికి మార్గం? పరలోకం అనే దానికి మార్గం అంటాం అన్నమాట. అయితే బైబిల్ చెప్తుంది పరలోకం ఒకటి ఉందని. దేవునికి మనుషులు అవసరం వచ్చి దేవుడు మనుషులను చేసుకున్నాడు ఈ పరలోకం ఉండడానికి. ఇది శ్రేష్టమైన రాజ్యం, దీనికి ఎప్పుడు అంతం లేదు, నాశనం లేదు. ఇక్కడ ఏ రోగము, ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ కష్టం, ఏ నష్టం ఉండదు. అంత మంచి రాజ్యం. కానీ ఇంత మంచి రాజ్యానికి మనిషి డైరెక్ట్ దేవుడు ఇక్కడ పుట్టిస్తే, ఈ పరలోకంలో పుట్టిస్తే మనిషి ఎన్నో అనుమానాలు ఉంటాయి, ఎన్నో తెలుసుకోవాల్సింది ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ పుట్టించి ఆ మనిషికి నేర్పిస్తే ఆ మనిషి సరైన రీతిలో ఉండడు. కనుక దేవుడు భూమిని సృష్టించి ఈ భూమి మీద మనిషిని సృష్టించాడు మొట్టమొదట. ఇక్కడ ఉన్న మనిషి తెలుసుకొని చావాల్సి ఉంది. ఇక్కడ ఉన్న మనిషి నేను ఎందుకు పుట్టాను, ఎవరు పుట్టించారు అనే విషయం తెలుసుకొనే చనిపోయాలన్నమాట. ఎందుకంటే ఈ మనిషి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ అనుమానం ఉండకూడదు, అతనికి ఏ డౌట్ ఉండడానికి లేదు. అందుకే ఇక్కడ డౌట్ తీర్చుకోవాల్సి ఉంది. అందుకే మనిషిని జ్ఞానవంతునిగా చేశాడు దేవుడు, వివేకవంతునిగా చేశాడు దేవుడు. వివేకవంతునిగా చేశాడు. మంచి జ్ఞానం, ఎంతటి మనిషికి జ్ఞానం ఉందంటే చెప్పలేంత జ్ఞానం గల మనిషిగా చేశాడు దేవుడు మనిషిని. అన్నీ కనుగొంటున్నాడు మనిషి. ప్రతి రోగానికి, వ్యాధికి, సమస్యకు అన్నిటికీ కూడా పరిష్కారం కనుగొంటున్నాడు. అంత గొప్ప మనిషి చేశాడు దేవుడు. మనిషి యొక్క స్థానం ఏంటంటే సూర్యుని కంటే గొప్పవాడు, చంద్రుని కంటే గొప్ప, భూమి కంటే కూడా గొప్పవాడు. అందుకే బైబిల్ చెప్తుంది సూర్యుని కానీ చంద్రుని కానీ మనిషి మొక్కకూడదు. అంటే సూర్యుని కంటే కూడా అంత గొప్ప స్థానంలో మనిషిని చేశాడు దేవుడు. అటువంటి మనిషి నరకం వెళ్ళకూడదు అనే దేవుని ఉద్దేశం. ఎటువంటి మనిషి? గొప్పవాడైన మనిషి మన పుట్టించింది దేవుడు ఈ పరలోక రాజ్యం ఉండడానికి మనుషులను. ఆ పరలోక రాజ్యం ఉండడానికి మనుషులను దేవుడు పుట్టించాడు. కానీ ఇక్కడ పుట్టించాడు, డైరెక్ట్ ఇక్కడ పుట్టేయకుండా ఇక్కడ పుట్టించాడు. ఇక్కడ పుట్టించిన తర్వాత ఇద్దరి ద్వారా వచ్చిన లోకం మతాలను ఏర్పరచుకుంది, కులాలను ఏర్పరచుకుంది. మనిషికి మనిషే విరోధి అయి మనుషులను చంపుకునే స్థితికి దిగజారాడు. కారణం ఏమిటిది? మనిషిలో స్వతహాగా చెడు స్వభావం ఉందని బైబిల్ చెప్తుంది. మనిషిలో స్వతహాగా చెడు స్వభావం ఉంది. దానికి తోడుగా మనిషి ఉట్టక మునిపే భూమి మీద ఒక శత్రువు ఉన్నాడు మనిషికి.
మనిషికి ఒక శత్రువు ఉన్నాడు. మనిషి పుట్టక మునిపే ఈ భూమి మీద కాచుకొని ఉన్నాడు. గొప్ప వ్యక్తి భూమి మీద పుట్టబోతున్నాడు. అంటే ఒక గొప్ప వ్యక్తులు భూమి మీద పుట్టబోతున్నారు. ఆ వ్యక్తులను తాను నరకానికి తీసుకుపోవాలని ఉద్దేశం కలిగిన వాడే ఉన్నాడు అన్నమాట. నరకం అంటే ఈ పరలోకానికి భిన్నమైంది, మొత్తం వ్యతిరేకం, పరలోకానికి వ్యతిరేకమైంది. ఇక్కడ చావు ఉండదు, రోగాలు ఉండవు, వ్యాధులు ఉండవు, ఆహారం తినాల్సిన అవసరం లేదు, నిద్రపోవాల్సిన అవసరము లేదు, అలసిపోవడు, ఎవరి బాధ ఉండదు. అంత మంచి రాజ్యం, ఎవరి బాధ ఉండని రాజ్యం. నరకం అనేది దానికి మొత్తం వ్యతిరేకం. ఇక్కడ కూడా నరకంలో కూడా చావు ఉండదు, నరకంలో కూడా చావు ఉండదు. కానీ మనిషి ఇక్కడ శరీరం భూమి మీద శరీరం వదిలిపెడతాడు. శరీరంలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఇక్కడికి స్వర్గానికి వెళ్ళాలి. కానీ ఈ శత్రువు స్వర్గానికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నాడు అన్నమాట. డైరెక్ట్ ఈ ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఈ స్వర్గానికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నాడు. అడ్డుకోవడమే కాదు, ఎవరైతే ఈ పరలోకం నాకు వద్దు అనుకున్నారో వారికి చనిపోయిన ఆత్మకు ఇంకా మిగిలిన రెండో స్థలం ఒకటే, నరకం ఒకటే ఉంటుంది అన్నమాట. రెండు, పరలోకం ఒకటి, నరకం. నాకు ఈ పరలోకం వద్దు అన్నాడండి. ఈ పరలోకం వద్దు, ఈ పరలోకం పుట్టిన దేవుడు కూడా వద్దు నాకు. ఇంకొక స్థలం ఉంది అంతే, ఇంకా మిగిలింది ఒకటి నరకం. నరకం ఉంది అంతే. ఈ స్థలం వద్దు అనుకున్నాడు, ఈ స్థలం వెళ్ళాలి. ఇక అక్కడ ఏ మతం వాడైనా సరే, మతానికి దేవుని వద్ద విలువ లేదు. క్రైస్తవ మతానికి దేవుని వద్ద విలువ లేదు, హిందూ మతానికి కూడా దేవుని వద్ద విలువ లేదు, ఇంకా ఏ మతానికి కూడా దేవుడు విలువని ఇవ్వడు. ఆయన మతం సృష్టించలేదు, ఆయన సృష్టించిన ఇద్దరు మనుషులను మాత్రమే. ఆ ఇద్దరు ద్వారా వచ్చిన లోకము రకరకాల మతాలను ఏర్పరచుకున్నారు, అవలంబించారు. తర్వాత దాంతోపాటు దేవుడికి పోటీగా చాలామంది దేవుళ్ళను తీసుకొచ్చారన్నమాట. వాళ్ళకి తోడుగా ఈ శత్రువు కూడా ఉన్నాడు. ఈ శత్రువు అయితే దేవుని కుమారుడు యేసుక్రీస్తుకు దేవుడికి యేసుక్రీస్తుకు వీడు కూడా శత్రువే. మనుషుల భూమి మీద పుట్టిన మనుషులకు వీడు శత్రువే, ఈ యేసుక్రీస్తుకు కూడా వాడు శత్రువే. అయితే మనుషులకు వీడు ఎందుకు శత్రువు అంటే, మనుషులు గొప్ప విలువ గల వారికి పుట్టించబడ్డారు. వారికి భూమి మీద పూర్తి అధికారం ఇవ్వబడ్డది మనిషికి. తర్వాత మరణించిన తర్వాత ఇక్కడ పరలోకం ఇవ్వబడ్డది. ఈ శత్రువు అయిన సాతానుకు ఈ పరలోకంలో స్థలం లేదు, ఈ భూమి మీద కూడా స్థలం లేదన్నమాట, అంటే స్థానం లేదు. కనుక ఈ భూమి మీద పట్టు సాధించాలనుకున్నాడు వీడు, పూజలు అందుకోవాలనుకున్నాడు వీడు. కానీ మనిషిని లోపరుచుకుంటే తప్ప వానికి సాధ్యం కాకపోయింది. అందుకనే ఆదాము అవ్వలు ఇద్దరిని మొట్టమొదట వాడు సర్పం రూపంలో వచ్చి లోపరుచుకున్నాడు. లోపరుచుకోవడం చేత ఆదాము అవ్వలు అనే దాసులుగా మారిపోయారు. అప్పటి నుంచి వీడికి పూజలు అందడం మొదలైందనమాట. అయితే ఈ పూజల మూలంగా ఈ యేసుక్రీస్తుని మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. బైబిల్ చెప్తుంది, ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అని చెప్తుంది బైబిల్. లేకుంటే యోహాను పత్రికలో వాక్యం ఉండెను, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యం యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు లేకుండా ఏమీ కలగలేదు. భూమి కలగలేదు, ఈ పరలోకం కలగలేదు, ఈ నరకం కాదు కానీ నరకం అనే ఒక స్థలం కూడా కలగలేదు అనమాట. ఇది తర్వాత నరకంగా మారింది. వీడు నరకంగా మార్చాడు. ఎవరి కోసం అంటే మనిషి కోసం. మనిషిని నరకంలో కాల్చడానికి, ఈ మనిషిని నరకంలో కాల్చాలనే ఉద్దేశంతో, లేకుంటే ఈ యేసుక్రీస్తుని కూడా నరకంలో కాల్చాలనే ఉద్దేశంతో ఈ యేసుక్రీస్తుని కూడా వాడు నరకంలో కాల్చాలనుకున్నాడు అనమాట. అంతకుముందు నరకం కాదు, వీడి మూలంగా ఈ స్థలం నరకంగా మారింది. ఈ స్థలం ఒకప్పుడు ఈడ లేదు, ఇక్కడ భూమిలో ఉండేదన్నమాట. నరకం అనేది ఈ భూమిలో ఉండేది. ఇక్కడ రెండు భాగాలు, పరదైస్ అని, నరకం అనేది ఉండేదన్నమాట. ఇందులో పరదైస్ ఇక్కడ ఉండేదన్నమాట. మొట్టమొదటి యేసుప్రభు చనిపోకముందు ఇక్కడ ఉండేది. యేసుప్రభు ఎందుకు పుట్టాడు అసలు మొత్తానికంటే, ఆయన ఒక్కసారి పుట్టాడు. దేవుడు భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు ఒక్కసారే పుట్టాడు. ఆయన ఇక్కడ ఉన్న నరకం పాతాళం తీసుకెళ్ళి ఇక్కడ అప్పయ్యపడానికి, అంటే యేసుప్రభును ఆయన పుట్టక మునిపే ఆయన కన్యకకు పుడతాడని చెప్పబడింది. యేసుప్రభుని పుట్టక మునిపే కన్యకకు పుడతాడు, ఆయన కన్యకకు పుడతాడని చెప్పబడింది. ఎప్పుడు? హవ్వ ఆదాము ఉన్నప్పుడే చెప్పబడింది. ఈ సాతాను అనే సర్పరూపం వెళ్ళినప్పుడే చెప్పబడింది దేవుడు కన్యకకు పుడతాడు. ఎప్పుడు? ఇద్దరు ఉన్నప్పుడు చెప్పబడింది. ఆదికాండ 3:15 వచనంలో చెప్పబడింది ఆయన కన్యకకు పుడతాడు. అందుకని ఆయన 2000 సంవత్సరాలు అప్పుడు ఆయన కన్యకకు ఆయన యేసుక్రీస్తు పుట్టాడు.
కన్యకకు యేసుక్రీస్తు పుట్టాడు. ఎందుకు పుట్టాడు అసలు? ఈ ఆదామవ్వల పుట్టిన ప్రతి ఒక్కరు సాతాను తీసుకెళ్ళి ఇక్కడ ఉంచుతుందన్నమాట. నరకంలో కానీ పరదేశంలో కానీ. పరదేశంలో ఎవరు ఉండేవారంటే, మా కోసం దేవుడు జన్మిస్తాడు భూమి మీద, మా పాపాలకు పరిహారం చేస్తాడు, మమ్మల్ని విడిపించి పరలోకం తీసుకెళ్తాడు అన్న ప్రతి ఒక్కరు ఈ పరదేశం ఉండేవారు. వాడేవాడు వీడేవాడు, ఆ దేవుడు ఎవడు, మాకేం అవసరం ఆ దేవునితోటి అనుకున్న ప్రతి వాళ్ళు నరకంకి వెళ్ళేవారు అన్నమాట. నరకం కాలుతూ ఉన్న అగ్నిగుండం, ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. ఒక సముద్రం లాగా అన్నమాట. సముద్రంలో ఒక మనిషి నిల్చోలేడు, కూర్చోలేడు, ఎప్పుడు ఈదుతూ ఉండాల్సిందే. మునిగిపోతే చనిపోతాడు. కానీ ఈ నరకంలో మునిగిపోయినా చావు లేదు. చనిపోవాల్సింది ఒకటి, శరీరం ఒకటే. ఈ శరీరం వదిలిపెట్టి ఈ నరకం కానీ ఈ పరదేశం కానీ మనిషి వెళ్ళాల్సింది, తప్పదు, ఇంకేం లేదు. ఇంకా మూడోది మార్గం లేదు. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కనికి శత్రువు ఉన్నాడు. మనిషికి కూడా ఇవే శత్రువు. యేసుక్రీస్తుకు శత్రువు వీడే, మనిషి. ఈ ఇద్దరిని కూడా కలిపి నరకంలో కాల్చాలనేది వీని ఉద్దేశం. ఇప్పటికి కూడా వాడు అదే మాట చెప్తుంటాడు అనమాట. ఒక దినం ఏది ఏమైనా యేసుక్రీస్తుని ఓడిస్తాను, యేసుక్రీస్తు భక్తులను కూడా నేను ఓడిస్తాను, వారిని ఈ నరకంలో కాలుస్తాను అనేదే వాని పన్నాగం ఇప్పటికి కూడా. అందుకనే అయితే మనిషి పుట్టక మునిపే వీడు మనిషి భూమి మీద పుడతాడని, ఆ మనిషిని నేను నరకంగా తీసుకుపోవాలి, లేకుంటే దేవుణ్ణి తెలుసుకోకుండా చేయాలని ఉద్దేశంతో ఎంతోమంది దేవుళ్ళని పుట్టించాడు వాడు. వాడికి దేవుడు వరాలు ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. దేవుడు వరాలు ఇచ్చాడు. ఎటువంటి వరాలంటే, ఏ పేరు పెట్టి మొక్కినా కోరికలు నెరవేరుతాయి మనిషికి. ప్రస్తుతం భూమి మీద మనం రాయిని పెట్టి మొక్కినా కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. రాయిని పెట్టి నువ్వే దేవుడు అంటే చాలు కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. అక్కడ గుడి కడుతున్నారన్నమాట మనుషులు. ఎందుకు? ఈ శత్రువుకు వరాలు ఇవ్వబడ్డాయి. ఎందుకు? ప్రస్తుతం చాలామంది దేవునికి విరోధులుగా మారుతున్నారు. ఆడేవాడు వీడేవాడు, ఆ దేవుడేవాడు, మమ్మల్ని ఓడి పుట్టిమన్నాడు. అంబేద్కర్ ఒక మాట అన్నట్టుగా మనకు గుర్తుంది, నేను పుట్టడం అయితే నా ప్రమేయం లేకుండా పుట్టాను, చావడం మాత్రం నా ప్రమేయం లేకుండా నేను చావను. ఈ మతం కాకపోతే ఇంకో మతంలోకి వెళ్ళి వస్తాను. పుట్టింది హిందూ మతంలో పుట్టాను, ఈ మతంలో ఉండాల్సిన అవసరం నాకు లేదు, నాకు ప్రమేయం లేకుండా పుట్టాను కనుక నాకు నచ్చిన మతంలో వెళ్ళి వస్తానని వెళ్ళిపోయాడు. అంటే మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, దేవుడు కూడా అలా సృష్టించాడు మనుషులను కూడా. నీకు ఇష్టమైతే ఈ పరలోకానికి రా, లేకపోతే ఇంకొకటి ఉంది, అది నరకం, అక్కడికి వెళ్ళి, ఇంకా వేరే మార్గమే లేదు. అయితే ఈ దినం నేను ఏం చెప్పాలనుకున్నాను, గర్వాపస్ అవుతున్న వారు నిజాలు తెలుసుకోవాల్సి ఉంది. గర్వాపస్ ఏంటిది? దేవుడు ఒక్కడు, ఒక్క దేవునికి శత్రువు ఉండేవాడు, పుట్టించిన మనుషులకు కూడా ఆడే శత్రువుగా మారి అబద్ధాలు కల్పించాడు ఈ లోకంలో. దేవునికి వ్యతిరేక అందరూ దేవుళ్ళు, ఎవరైనా మొక్కొచ్చు, మా దేవుడు మాకు, మీ దేవుడు మీకు, ఈ దేశపు దేవుడు ఈ దేశానికి ఉన్నాడు, ఆ దేశపు దేవుడు ఆ దేశానికి ఉన్నాడు అనే అబద్ధాలు ఈ శత్రువు కల్పించాడు. వాడు మనిషి పుట్టకుంపే ఉండి ఆదాము వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు వారిని మోసం చేశాడు. వారి ద్వారా విజయం సాధించి ఇప్పటికి కూడా విజయం సాధిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడైనా సరే బైబిల్ చెప్తుంది, అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పబడుతుంది బైబిల్. అందరూ అంతటా మారు మనసు పొందాలి, దేవుడు ఒక్క విషయం, ఆయన యేసుక్రీస్తు అనే విషయం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవచ్చు? ఇలాంటి గ్రంథాలు చదివితే తెలుసుకోవచ్చు. ఇటువంటి గ్రంథాలు వేల సంవత్సరాలు ఉంటాయన్నమాట. నాలాంటి ఇలాంటి మనుషులు కానీ ఋషులు కానీ 100 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకరు, వాళ్ళు చెప్పడానికి ఉండదు. ఎవరైనా ఒక అంశం చెప్తే ఆ అంశం ఇంకో అంశం దగ్గరికి, ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అది కొంచెం మారుతూ ఉంటుంది. అట్లా మారుతూ దాని పూర్తి అర్థం కూడా మారిపోద్ది అన్నమాట. అలాగే మారకూడదంటే ఒకటే గ్రంథాలను పట్టుకోవాలి. ఈ గ్రంథానికి పోటీగా కూడా ఈ శత్రువు 100 గ్రంథాలు రాయించాడు అన్నమాట. ఎందుకు? ఈ యేసుక్రీస్తుని తెలుసుకోకుండా, ఈ పరలోకము తెలుసుకోకుండా. పరలోకంలో ఎన్ని రోజులు ఉంటాం మనం? కోట్ల సంవత్సరాలు ఉంటాం. కోట్ల సంవత్సరాలు ఈ పరలోకంలో ఉంటాం, లేదంటే ఈ నరకంలో ఉంటాం. పొరపాటున కూడా మళ్ళీ బయటకు రాం. వీడు మనుషులను మోసం చేసింది ఈ నరకంలో కోట్ల ఏళ్ళు కాల్చడానికి. వీడు మోసం చేస్తూ ఉన్నాడు శత్రువు, అంటే సాతాను అనేవాడు. బైబిల్ చెప్తుందాన్ని సాతాను అంటున్నమాట. మనుషులను మోసం చేయడానికే వాడు పన్నాగం పన్ని దేవుని యొక్క వరాలు కూడా పొందుకొని ఇప్పటికి కూడా పని చేస్తూ ఉన్నాడు వాడు. అయితే నిజం తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది, దేవుడు కలడా అని వెతుకుతున్నారా అని బైబిల్ చెప్తుంది వాడు. దేవుడు కలడా అని వెతుకువారు కలరేమో అని. దేవుడు ఆకాశం చూస్తుంటే ఎవరు కూడా దేవుణ్ణి వెతకట్లేదంట. కొందరు వెతికారు, ఆ వెతికిన వాళ్ళే క్రైస్తవులు. నేను కూడా వెతికాను దేవుడు ఎవరా అని, యేసుక్రీస్తుని కనుగొను, ఆయన మాత్రమే దేవుడని, ఆయన మాత్రమే భూమి పుట్టించినవాడు, ఆకాశం పుట్టించినవాడు, ఆయనకు భార్య అవసరం లేదు, లేకుండానే మనిషిని పుట్టించాడు ఆయన. భార్యను చేసుకొని పిల్లగానే అంత స్థాయి దేవుడికి లేదు. స్థాయి లేదంటే అర్థమైంది, అంత అవసరం ఆయనకు, అంత దిగజారిన స్థితికి దేవుడు లేడు అని అంటున్నాను నేను అన్నమాట. అంతేగాని అంత స్థాయి లేదు అంటే అది వేరే అర్థం. ఆయన
మాట చేత భూమిని పుట్టించాడు, మాట చేత సూర్యుని మాట చేత చంద్రుని కూడా పుట్టించినవాడు దేవుడు. అన్ని దేవుడు అంటాం మనం. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోతాం. హిందూ మతం లక్షల సంవత్సరాల క్రితం ఉండేది అంటారన్నమాట. ఎన్ని సంవత్సరాల క్రితం? లక్షల సంవత్సరాల క్రితం ఉండేది. లక్షల సంవత్సరాల క్రితం ఉంటే ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దేశాలు 194 ఉన్నాయన్నమాట. ఈ దినం ఈ పుస్తకంలో నుంచి నవనీత్ అట్లాస్ బుక్ 2010 ఎడిషన్, నవనీత్ అట్లాస్ బుక్ 2010 ఎడిషన్ నుంచి మీకు వివరాలు అందిస్తున్నాను. హిందూ మతం ఎన్ని దేశాలు ఉంది, క్రైస్తవ మతం ఎన్ని దేశాలు ఉంది, ఇంకా వివిధ మతాలు ఎన్ని దేశాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మతాలు కలవనేది ఈ బుక్లో నుండి 62 పేజీ నుంచి మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. నవనీత్ అట్లాస్ బుక్లో 62 పేజీ నుంచి ఉన్నాయన్నమాట. ఇది మొత్తానికైతే 194 దేశాలు ఉన్నాయన్నమాట. గుర్తింపు పొందిన దేశాలు 194 దేశాలు ఉన్నాయి. గుర్తింపు పొందిన దేశాలు 194 దేశాలు ఉన్నాయి. 6 ఖండాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 194 దేశాలు ఏమో గుర్తింపు పొందిన దేశాలు ఉన్నాయి. ఇందులో 6 ఖండాలు ఉన్నాయన్నమాట. ఈ 6 ఖండాల్లో మనుషులు నివసిస్తారు, ఇంకో ఖండంలో మనుషులు ఉండరు, 7వ ఖండంలో ఉండరు. ఆసియా ఖండంలో 43 దేశాలు ఉన్నాయన్నమాట. గుర్తింపు పొందిన దేశాలు 43 ఉన్నాయి, ప్రస్తుతం 51 వరకు కూడా ఉన్నాయి. యూరప్ ఖండంలో 54 దేశాలు, 44 దేశాలు కలవు. ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయి. నార్త్ అండ్ సెంట్రల్ అమెరికాలో 23 దేశాలు ఉన్నాయి. సౌత్ అమెరికాలో 12 దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 14 దేశాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపితే 194 దేశాలు ఇవన్నీ. ఇది ఎవరిది అంటే ఆదాము అవ్వాలని ఇద్దరికి సంతానం ద్వారా కలిగిన దేశాలు. మన హిందుత్వం ప్రకారం అయితే ఇటువంటి చరిత్ర అయితే ఏమి లేదు. ఆదాము అవ్వాలనే వారు ఉండేరని బైబిల్ చెప్తోంది. వారిద్దరికి మొదటి సంతానం కయీన్ అని హేబేల్ అని స్పష్టంగా చెప్తుంది. హిందుత్వం ప్రకారం మొదటి మనిషి పేరు తెలియదు, మొదటి మనిషి భార్య పేరు తెలియదు, అసలు మొదటి మనిషి ఎలా పుట్టాడో కూడా స్పష్టత లేదు. మొదటి మనిషి పేరు తెలియదు, మొదటి మనిషి భార్య పేరు తెలియదు, మొదటి మనిషి కొడుకు పేరు, మొదటి మనిషి ఏమంటారు ఇంకా వారి పిల్లల మనమని సంతానం పేరు తెలియదు, ఏ రాజు ఉండేవాడు, ఏ దేశం ఉండేది అనే ఆధారాలు స్పష్టంగా హిందూ మతం ప్రకారం లేదు. క్రైస్తవ లేకుంటే మతం కాదు, బైబిల్ ప్రకారం స్పష్టంగా చెప్పవచ్చు అన్నమాట. మొదటి మనిషి భార్య పేరు, మొదటి మనిషి కొడుకులు, వారి కొడుకు పేరు, ఇంకా ఆయన కొడుకు పేరు అంటే మనమని పేరు, ఇంకా మనమని పేరు, వాళ్ళు ఎక్కడ ఉండేవారు, అలా రాజ్యం పేరేం పేరు, ఆ దేశం పేరేం పేరు, స్పష్టంగా యేసుక్రీస్తు వరకు అన్ని ఆధారాలు బైబిల్లో ఉన్నాయన్నమాట. మొదటి మనిషి అంటే ఆదాము అవ్వలను మొదలుకొని యేసుక్రీస్తు వరకు స్పష్టమైన గ్రంథం ఇది. హిందూ గ్రంథాల ప్రకారం అటువంటిది లేదు. గర్వాపసి అని గర్వాపసి ఎందుకు అవుతున్నారు మనుషులు అంటే స్వర్గము నరకము దేవుడు ఒక్కడు, ఆ దేవునికి శత్రువు, ఆ మనిషికి శత్రువు ఉన్నాడు బైబిల్ చెప్తుంది. ఆ విషయాలు స్పష్టంగా తెలుసుకోకపోవడం చేత ఎవరైనా సరే దేవుడిని మొక్కితే ఘోరమైన నరకానికి వెళ్ళాల్సింది తప్పదిగా. నరకం తీసుకుపోవడానికి శత్రువు మనకు ఎదురు చూస్తున్నాడు. నరకం తీసుకుపోవడానికి శత్రువు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? వాని పగంతా మనకు దేవుడు గొప్ప స్థానం ఉంచడం, మనుషులను దేవుడు గొప్ప స్థానంలో ఉంచడం, వారికి మనకు పరలోకంలో స్థానం ఇవ్వడం దేవుడు ఆయనకి నచ్చలేదు. వానికి దక్కలేదు, పరలోకం అనేది స్వర్గం అనేది మనకి దక్కలేదు. దేవుడు వాని పరలోకం స్వర్గం రాకుండా తోసివేశాడు. అదే పగ మనం పోవడం ఆయనకి నచ్చక మనల్ని రకరకాల అబద్ధాల చేత మోసం చేస్తున్నాడు. రకరకాల అబద్ధాలు ఏంటిది? దేవుడు ఒక్కడు కాదు, అందరూ దేవుళ్ళు, ఎవరైనా సరే మొక్కొచ్చు. బైబిల్ చెప్తుంది ఒక్క దేవుని మొక్కాలి, ఒక్క దేవుని మొక్కకపోతే పాపం అని బైబిల్ చెప్తుంది. ఒక్క దేవుడినే మొక్కాలి, మనం పుట్టించిన దేవుని మనం మొక్కాలి. ఒక్కడే పుట్టించాడు, ఆయనకు భార్య అవసరం లేదు, ఆయన మాటి భూమి పుట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కసారి మన కోసం పుట్టాడు, మనలో పరలోకం తీసుకుపోవాలంటే మనకు పాప విమోచన క్రయధనంగా ఆయన ప్రాణం పెట్టడానికి పుట్టాడు.
పుట్టి మనుషులను చెప్పాను ఇంతకుముందు, భూమిలో కూడా మనుషులను బంధించాడు సాతాను అనేవాడు శత్రువు. వారిని విడిపించకపోవడానికి ఆయన ప్రాణం పెట్టి విడిపించకపోయి పరలోకంకి పంపడానికి ఇక్కడ భూమి ఉండేది, ఇందులో ఇది ఉండేది, ఇక్కడ పరలోకం ఉండేది. ఇదాన్ని తీసుకెళ్ళి ఇక్కడ 2 భాగాలు ఉండేవి, ఇక్కడ ఒక భాగం ఇక్కడ ఇలా అటాచ్ చేశాడు అనమాట. ఇది నరకం, ఇది పరదేశం, ఇది పరలోకం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంటే ఆయన ప్రాణ విమోచన ప్రయత్నం పెట్టగానే అంటే ఆయన చనిపోయి ఇక్కడికి వచ్చాడు భూమి లోపలికి. యేసుప్రభు చనిపోయి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి దీన్ని ఉన్నదోడికి పట్టుకుపోయి ఇక్కడ అటాచ్ చేశాడు. దానికోసమే దేవుడు పుట్టాల్సి వచ్చింది, అంతే తప్ప ఆయన పుట్టాల్సిన అవసరం లేదు. ఆయన అంత శక్తిహీనుడు కాదు. దేవుడు అనేవాడవాడు సర్వశక్తి గలవాడు. బైబిల్ ప్రకారం ఆయన పరలోకం నుండే భూమి మీద మనుషులకు వచ్చిన ప్రతి సమస్యను సాల్వ్ చేశాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆయన పుట్టాల్సిన అవసరం లేదు. కానీ పుట్టకపోయినా స్వయంగా దిగి వచ్చేవాడు భూమి మీదకి. ఆయన భూమికి స్వయంగా దిగి వచ్చి ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతోమందిని హతం చేశాడు కూడా ఆయన. బైబిల్ చెప్తా ఉంది ఎంతోమందిని ఆయననే వచ్చి స్వయంగా వచ్చి కూడా ఆయన కూడా చంపగల సమర్థుడని బైబిల్ చెప్తోంది. సరే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, మన భారతదేశం ఉంది ఆసియా ఖండంలో. మన భారతదేశం ఈ ఆసియా ఖండంలో కలదు. మన భారతదేశం ఈ ఆసియా ఖండంలో కలదు. ఈ ఆసియా ఖండంలో 43 దేశాలు, ప్రస్తుతం 43 కంటే ఎక్కువ ఉన్నాయి, 43 దేశాలు అనుకుందాం. ఇందులో హిందూ దేశాలు 2 మాత్రమే కలవు. 43 దేశాలలో 2 మాత్రం హిందూ దేశాలు కలవు. లక్షల సంవత్సరాల మతం. ఎన్ని సంవత్సరాలు? లక్షల సంవత్సరాల మతము 194 దేశాలలో 43 దేశాల్లో 2 మాత్రమే ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయి అంటే ఇది లక్షల సంవత్సరాల క్రితం ఉన్న మతమే అనొచ్చా, పురాతన మతం అని అనొచ్చా? మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు, గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ప్రస్తుతం మన భారతదేశం ఒకటి, నేపాల్ అని ఒకటి, 2 మాత్రమే హిందూ దేశాలు కలవు. మన ఆసియా ఖండంలో 43 దేశాలు, 43 దేశాలలో 2 మాత్రమే హిందూ దేశాలు కలవు. ఒకటి నేపాల్, ఒకటి ఇండియా, భారతదేశం, అంతే తప్ప మిగిలిన లేదు. ఇటు కిందికి వెళ్ళినామనుకోండి శ్రీలంక, అది కూడా హిందూ దేశం కాదు. ఇటు పైకి వెళ్ళినా కాదు, ఇటు పైకి వెళ్ళినా కాదు, చైనా కాదు, బంగ్లాదేశ్ కాదు, ఏ దేశం కూడా లేదు. అంటే ఇది హిందూ మతం లక్షల సంవత్సరాలు కాదన్నమాట. లక్షల సంవత్సరాల క్రితంది హిందూ మతం కాదు. పచ్చి అబద్ధాలు చెప్తున్నమాట. అబద్ధాలు చెప్పడం చేత మనుషులకు ఎంత ఘోర నష్టం తెలుసా? తెలిసి నరకానికి వెళ్ళిపోతున్నాడు మనిషి. ఈ నరకానికి వెళ్ళిపోవడానికి మన శత్రువు ఒకడు ఉన్నాడు, చెప్పాను కదా. ఆడు మనిషి పుట్టకముందే ఉండి మనుషులు నరకం తీసుకుపోవడానికి ఎన్నో కథలు అల్లించాడు. ఎంతోమంది యేసుక్రీస్తుకు పోటీగా దేవుళ్ళుగా పుట్టించాడు వాడు దేవుళ్ళుగా పుట్టించాడు వాడు. హిందూ దేశాలు 2 మాత్రమే ఈ ఆసియా ఖండంలో కలవు. ఇలా మనం ఈ ఒక భాగం చేసుకుందాం, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం. లేటెస్ట్గా వచ్చిన క్రైస్తవ మతం ఎన్ని దేశాల్లో ఉన్నది? లక్షల అని చెప్పబడుతున్న హిందూ మతం ఎన్ని దేశాల్లో కలదు? ఇది ఇక్కడ ఒక దేశం ఉంది. మన ఆసియా ఖండంలో ఒక దేశం ఉంది, ఫిలిప్పీన్స్ దేశం అనేది. ఇక్కడ ఏది క్రిస్టియన్ దేశంగా ఉందన్నమాట. ఏది 43 దేశాలలో 43 దేశాలలో ఒకటేమో క్రిస్టియన్ దేశం ఉంది, 2 మాత్రం హిందూ దేశాలు. అంటే ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? లేటెస్ట్గా వచ్చిందేమో 43 దేశాలు ఒక దేశంగా ఉంది, పురాతన దేశం 2 మాత్రమే ఉంది 43లో. అంటే దీని మెజారిటీ ఎంత ఉన్నట్టు? ప్రియ సోదరుడా, చూస్తున్నాం కదా, ఆసియా ఖండంలో మొత్తం 43 దేశాలు ఉంటే 2 మాత్రమే హిందూ దేశాలు ఉన్నాయన్నమాట. ఎన్ని? కేవలం 2 మాత్రమే. మొత్తం 194 దేశాలు, అవి గుర్తింపు పొందిన దేశాలు. గుర్తింపు పొందని ఇంకా 200 కంటే ఎక్కువ ఉన్నాయి మొత్తం దేశాలు. కానీ లక్షల సంవత్సరాల క్రితం ఉన్న హిందూ మతం కేవలం మన ఆసియా ఖండంలో 2 దేశాలకే పరిమితం అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన క్రైస్తవ మతం ఏమో ఆసియా ఖండంలో ఒక దేశంగా మారిపోయింది. అది ఫిలిప్పీన్స్ దేశం. అది అయితే ఇక్కడ చూస్తున్నాం యూరోప్ ఖండంలో 44 దేశాలని చెప్పుకున్నాం. 44 దేశాల్లో ఒకటి హిందూ దేశం ఉంది,
క్రిస్టియన్ దేశాలు 43 ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయి? 43. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాలు ఉన్నాయి. 6 ఖండాలలో మొదటి ఖండం ఆసియా ఖండంగా చెప్పుకున్నాం. అందులో 43 దేశాలు, హిందూ దేశాలు 2. యూరోప్ ఖండంలో 44 దేశాల్లో కేవలం 1 దేశం మాత్రమే హిందూ దేశం. 43 క్రైస్తవ దేశాలు. ఎన్ని? 43. 2000 సంవత్సరాలలో 43 దేశాలు యూరోప్ ఖండంలో మారిపోయాయి. మన దేశం వాళ్ళు చెప్తారు ఏంటంటే, మన మతం వాళ్ళు ఒకప్పుడు ప్రపంచమంతా హిందూ మతమే ఉండేది. మరి ఏమైపోయింది? మరి లక్షల సంవత్సరాల మతము, చాలా విలువైన మతం అని, పుణ్యనదులున్న మతం అని చెప్పబడుతున్న హిందూ దేశంలో, హిందూ మతంలో మరి ఏమైపోయింది? ఎందుకని ఇట్లా అయిపోయింది? ఆఫ్రికా ఖండంలో 54 దేశాలు ఉన్నాయి. అందులో హిందూ దేశం 0, క్రైస్తవ దేశాలు 18. ఎక్కడ? ఆఫ్రికా ఖండంలో. 4వ ఖండం నార్త్ సెంట్రల్ అమెరికా ఖండం. ఇందులో 23 దేశాలు ఉన్నాయి. 23 దేశాల్లో ఒకటి సగం దేశం హిందూ దేశం, క్రిస్టియన్ దేశాలేమో 21.5. అంటే సగం చెప్పాం కదా, సగం దేశం హిందూ, సగం దేశం క్రిస్టియన్ దేశం. మొత్తం 23 దేశాలు. 23 దేశాల్లో ఒకటి ఇస్లాం దేశం ఉందన్నమాట. ఇందులో 23 దేశాలు ఒకటి ఇస్లాం ఉంది. 22 దేశాలేమో క్రిస్టియన్ దేశాలు. 5వ ఖండం సౌత్ అమెరికా. అందులో 12 దేశాలు ఉన్నాయి. 12 దేశాల్లో సగం సగం హిందూ దేశాలు అన్నమాట. ఇక్కడ సగం సగం క్రిస్టియన్ దేశాలు, సగం సగం హిందూ దేశాలు. అంటే 10 + 2 అంటే 12. మొత్తం 12 దేశాల్లో 10 దేశాలు క్రైస్తవ దేశాలే ఉన్నాయి. తర్వాత 6వది ఆస్ట్రేలియా ఖండం. ఆస్ట్రేలియా ఖండంలో 14 దేశాలు ఉన్నాయి. 14 దేశాలు క్రైస్తవ దేశాలే ఉన్నాయన్నమాట. ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడా, నిజం ఏమిటి తెలుసుకోండి. ఒకప్పుడు ఒక్కడే దేవుడు, ఇప్పుడు కూడా ఒక్కడే దేవుడు. అప్పుడు కాదు. కాకపోతే మన శత్రువు, మన పగవాడైన వాడు, మన నరకంగా తీసుకువదలిచిన వాడు అబద్ధాలను లోకంలో ప్రవేశపెట్టి అబద్ధాల మూలంగా మనుషులను మోసం చేసి నరకంగా తీసుకెళ్తున్నాడు. ఆదమవ్వలను అప్పుడు ఒక అబద్ధం చెప్పి మోసం చేశాడు. ఇప్పుడేమో చాలా అబద్ధాలు చెప్తున్నామట. అప్పుడు ఆదమవ్వలకు ఒకటే అబద్ధం చెప్పాడు, మీరు పండు తింటే చావరని చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రజలు నరకంకి వెళ్ళాలంటే ఎన్నో అబద్ధాలు చెప్తున్నాడు అన్నమాట వాడు. మనకు ఒక గ్రంథం ఉంది క్రైస్తవులకు. ఇందులో మొదటి మనిషి ఎవరు, ఆయన భార్య పేరేం పేరు, మొదటి మనిషి పేరేం పేరు, మొదటి మనిషికి పుట్టిన కొడుకు పేరు, మొదటి కొడుకు పేరేం పేరు, ఆయనకు పుట్టిన మొదటి కొడుకు పేరేం పేరు, తర్వాత ఆయన పుట్టిన మొదటి కొడుకు పేరేం పేరు, అట్లా మొత్తం యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాల చరిత్ర ఇందులో ఉంది బైబిల్లో. 4000 సంవత్సరాల చరిత్ర, 5000 సంవత్సరాల చరిత్ర, కోట్ల సంవత్సరాల చరిత్ర కూడా బైబిల్లో ఉంది. అంత చక్కటి గ్రంథం. మన హిందూ గ్రంథాల ప్రకారం అయితే మొదటి మనిషి ఎవరో తెలియదు, మొదటి మనిషి భార్య పేరేమో తెలియదు, మొదటి మనిషి కొడుకు పేరు తెలియదు. మొదటి మనిషి నుంచి ఇప్పటి వరకు ఎవరు పుట్టారు, ఎవరు చచ్చారు, ఏ రాజ్యం ఏలారు, ఏ రాజ్యం ఎన్ని సంవత్సరాలు ఏలారు, ఏ ఆధారాలు లేవు. కనుక ప్రియ సోదరి సోదరుడా, గర్వాపసి ఎప్పుడు పొరపాటున కూడా కావడానికి లేదు. ఎందుకంటే సత్యము లేదు హిందూ మతంలో. హిందూ మతం పేరుకు మాత్రమే లక్షల సంవత్సరాలు చెప్పబడుతుంది, కానీ అది నిజం కాదు. హిందూ మతం 5000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం మునుపు లేదు. 5000 సంవత్సరాల మునుపు లేదు. 5000 సంవత్సరాల మునుపు పుట్టిన దేవుడు అనబడే వారు ఎవరు కూడా భూమి మీద వాళ్ళు నిజం కాదు, పుట్టలేదు. యేసుప్రభు ఒక్కడే భూమి మీద పుట్టినవాడు. అంటే దేవుడు అనబడిన వారిలో యేసుప్రభు ఒక్కడు మాత్రమే నిజంగా పుట్టినవాడు. మిగిలిన వాళ్ళు పుట్టకపోయిన వారికి చరిత్రలు రాసి కల్పితాలు చేశారు. బైబిల్ ప్రకారం మనిషి 7000 సంవత్సరాల మునుపు లేడు. 7000 సంవత్సరాల మునుపు మనిషి లేడు. మన దేశ ప్రకారం 5000 సంవత్సరాల నుంచి 6000 సంవత్సరాల మధ్యలో నాగరికత ఉందని చెప్తుంది. నాగరికత ఉంది అని చెప్తుంది. మన దేశంలో నాగరికత 5000 నుంచి 6000 సంవత్సరాల మధ్యలో ఉండేదంట. కానీ బైబిల్ చెప్తుంది 5000 సంవత్సరాలప్పుడు, దాదాపు 4000 నుంచి 5000 సంవత్సరాలప్పుడు జలప్రలయం వచ్చి, జలప్రలయం వచ్చి మొత్తం అందరిని చంపేసింది. దాదాపు 8 మంది మాత్రం మిగిలారు. 8 మంది తర్వాతనే మతాలనే పుట్టుకొచ్చామట.
అంటే జలప్రలయం తర్వాత అంటే దాదాపు 5,000 సంవత్సరం 5,000 సంవత్సరం ఇటువైపే ఏముంది, మానవులు వాడిన వస్తువులు అవి ఏమైనా దొరుకుతాయి తప్ప, అంతకుముందు కూడా వాడినే ఉన్నాయి. కానీ మానవులు వాడిన వస్తువులు 7,000 సంవత్సరం ముందు ఏమీ లేవు. అది నిజం తెలుసుకోవాలి. 5,000 సంవత్సరం మునుపు ఏ దేవుడు అనేవాడు పుట్టినట్టు బైబిల్ చెప్పట్లేదు, ధృవీకరించట్లేదు. కానీ భ్రమలో ఉన్నారు మనుషులు, కనుక భ్రమ నుంచి బయటపడాల్సింది. ప్రియ సోదరుడా, విన్నాం కదా, హిందూ మతం లక్షల సంవత్సరాలు కాదు, దాదాపు 4,000 సంవత్సరం మునిపే లోపటిని ఉందాం. 4,000 సంవత్సరాల తర్వాతనే హిందూ మతం పుట్టుకొచ్చింది, అంతకుముందు లేదు. కానీ మా దేవుళ్ళు మా మతము లక్షల సంవత్సరాలు చెప్తూ మనుషులను మోసం చేస్తున్నారు. మోసం చేస్తే వారికి వచ్చే లాభం ఏమీ లేదు. కాకపోతే దేశంలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. కానీ చనిపోయిన పొరపాటున కూడా మన దేశపు దేవుళ్ళు ఎవరు కూడా మోక్షం ఇవ్వగల శక్తి లేదు. బైబిల్ చెప్తుంది ఒకటే స్వర్గం ఒకటే నరకం, మిగిలిన స్వర్గాలు లేవు, మిగిలిన నరకాలు లేవు, మిగిలిన దేవుళ్ళు అనబడేవారు లేరు. కానీ మన శత్రువు మన పగవాడు ఒకడు మన నరకాన్ని తీసుకుపోదాల్సి ఇవన్నీ కల్పితం చేశాడన్నమాట. కనుక మనుషులు ఇప్పుడే బైబిల్ చెప్తుంది అందరూ అంతటా మారు మనసు పొందాలంట. నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవాలి. నిజమైన గర్వపశ ఏంటిదంటే దేవుడు ఒక్కడు భూమిని పుట్టించాడు, ఆకాశం పుట్టించాడు, ఇద్దరు మనుషులను పుట్టించి ఆ ఇద్దరు ద్వారా కోట్ల మందిని పుట్టించాడు. ఆ కోట్ల మంది కోసం పరలోకం ఉంచాడు. రండి బిడ్డలారా పరలోకం అని బైబిల్లో చెప్తున్నమాట. దేవుడు అట మనిషిని భూమి మీదకి పంపిస్తున్నాడు, తిరిగి రండి అని మళ్ళీ ఆయన సెలవిస్తున్నాడు, తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. భూమి మీద పుట్టిస్తాడు, నిజం తెలుసుకొని ఆ పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆ పరలోకానికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి లేదు, ఎవరు ఇష్టపడతారో వారు మాత్రం వెళ్తారు. అంటే గర్వాపసి అవ్వాలనుకున్నవాడే ఆ పరలోకం వెళ్తారు. గర్వాపసి అంటే నేను పరలోకపు దేవుని బిడ్డను, పరలోకం ఏ దేవుడు అయితే పుట్టించాడో మనిషిని ఏ దేవుడు అయితే పుట్టించాడో ఆ దేవునికి చెందిన మనిషిని నేను, కనుక నేను ఆ దేవుణ్ణి మొక్కుతాను. నాకు మతంతో సంబంధం లేదు. మతం దేవుని అయితే మతానికి స్థానం లేదు, మతానికి దేవునితో స్థానం. కానీ సరైన అభిప్రాయానికి స్థానం ఉందన్నమాట. మతం అనగా అభిప్రాయం అని ఒకటి అర్థం ఉంది. సరైన అభిప్రాయం ఏంటంటే దేవుడు ఒక్కడు, ఆ ఒక్క దేవుడు నన్ను పుట్టించాడు, ఆ ఒక్క దేవుడిని మొక్కుతా. ఆ దేవుడు మా దేశం చెందినవాడు కాకపోవచ్చు, కానీ ఆయనను మొక్కుతా అనుకున్నవాడు పరలోకం చేరుతాడనమాట. ఒక నిజమైన సంఘటన చెప్పి ముగిస్తాను. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్నమాట. వాళ్ళు హిందువులే. మన దేశంలో సువార్త చెప్తుంటే చాలామందిని కొట్టారు, చంపారు కూడా అనమాట. అటువంటి వారికి దేవుడు ఆ ఇద్దరికి కూడా ఒకసారి ప్రత్యక్షమయ్యాడని నేను ఒకసారి విన్నాను. ప్రత్యక్షమై తనంతా బయలుపరుచుకున్నాడు. నేనే దేవుడు, నేను తప్ప ఇంకో దేవుడు లేడని వాళ్ళకి బయలుపరుచుకున్నాడు. అందులో తమ్ముడు మారు మనసు పొందాడు. తను చేసిన తప్పులని వదిలేశాడు. అందరు దేవుని మొక్కడు మానేసి ఒక్క దేవుడు అని వేసి మొక్కుతున్నాడు. తమ్ముడు అన్నాడు అన్నతోటి, అన్న మరి మనకు దేవుడు అనేవాడు కనబడి మాట్లాడాడు కదా, ఆ దేవుని మొక్కుదాం మనం అంటే తమ్ముడు అన్నాడంట, ఆడు మన దేశంలో ఎందుకు పుట్టలేదు, నిజమైన దేవుడు ఆయన ఒక్కడే కావచ్చు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేకపోవచ్చు, కానీ వాడు మన దేశంలో పుట్టలేదు కారణం చేత నేను ఆ దేవుణ్ణి నరకానికే వెళ్తా అన్నాడంట. అలాగే చనిపోయాడు. అట్లనే మొండితనం కాదు, నిజం తెలుసుకోండి. బైబిల్ స్పష్టమైన వివరాలు ఉన్నాయి ఇందులో. మొదటి మనిషి భార్య, భూమి ఎలా పుట్టింది, ఆకాశం ఎలా పుట్టింది, దేవుడు ఎవడు, దేవునికి మనకు శత్రువు ఎవరు అనే స్పష్టమైన వివరాలు ఈ గ్రంథం అందిస్తుంది. కనుక ఎక్కువ చదవడం నేర్చుకోవాలి ఈ గ్రంథం. వీలైతే హిందూ గ్రంథాలన్నీ చదవండి, అన్ని విషయాలు తెలుసుకోండి. బైబిల్లో షడ్డక్ మేషక్ అబేద్నగో ఉండేవారు, వాళ్ళు అన్ని విషయాలు ఆరితేరారంట. వాళ్ళు ఏ దేశంకి వెళ్ళి ఆ దేశపు విద్య భాష అన్నీ నేర్చుకురంట. రాజు పరీక్షిస్తే అన్ని విషయాల్లో ఆ దేశ ప్రజలందరికంటే 10 అంతులు శ్రేష్ఠులని తెలియరంట వాళ్ళు. మనం కూడా క్రైస్తవులు, మనం అన్ని విషయాలు తెలుసుకోవాలా, నిజం తెలుసుకొని నిజంలో జీవించాలా. మరి లక్షల సంవత్సరాల మతం ఏమైపోయింది? 108 దేశాలు క్రైస్తవ దేశాలు అయినాడు, 108 దేశాలు. మరి హిందూ దేశాలు ఎన్ని ఉన్నాయంట చూస్తే ఇక్కడ 3 + 3 ఆపులు అంటే 3 దేశాలుగా మారిపోయినాడు హిందూ దేశం. లక్షల సంవత్సరాలు అని చెప్పింది అది పచ్చి అబద్ధం అనేది మనం ఈ లిస్టు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లిస్టు ద్వారా ఏం తెలుసుకోవచ్చు? లక్షల సంవత్సరాలు అనేది నిజము కాదు. హిందువుగా పుట్టాలి, హిందువుగా చావాలనేది కూడా నిజం కాదు. అంటే ఏమీ లేదన్నమాట. హిందువుగా పుట్టి హిందువుగా చచ్చిపోతే చనిపోయినాక పొరపాటున కూడా మోక్షం లేదు. మరి ఎవరిగా పుట్టాలని క్రైస్తవ మతంలో చేస్తే కూడా మోక్షం లేదు. క్రైస్తవ చచ్చిపోయినా కూడా మోక్షం లేదు. క్రైస్తవ పుట్టి క్రైస్తవ చావడం అంటే ఏంది? అంటే క్రైస్తవులైన తల్లిదండ్రులకు పుట్టి ఇక అట్లనే సాగిపోయి మరణించాడు అనమాట. అంటే అటువంటి కూడా మనకి స్వర్గం లేదు. ఏం చెప్తుంది బైబిల్? యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని దేవుడు మూత్రం లేపిన నమ్మినలా వాడు మాత్రమే స్వర్గానికి వెళ్తాడు. అంటే యేసు ప్రభుని హిందూ ఒప్పుకున్నా, ముస్లిం ఒప్పుకున్నా, ఏవో మతం ఒప్పుకున్నా, యేసు ప్రభు నోటితో ఒప్పుకొని దేవుడు మూత్రం లేపి నమ్మితేనే మనకి స్వర్గం తప్ప క్రైస్తవ తల్లిదండ్రులు పుట్టినంత మాత్రాన, క్రైస్తవ మతంలో చేరినంత మాత్రాన పరలోకం
లేదు. ప్రియ క్రైస్తవ సోదరి సోదరులారా, ఇది కేవలం క్రైస్తవ మీ కొరకే ఈ వీడియో ఇవ్వడం జరిగింది. నిజం తెలుసుకోండి, హిందూ మతం అని మనం మోసం చేస్తున్నారు ప్రజలు, కానీ మతం మూలంగా లేదు. క్రైస్తవ మతం అని మోసం చేసిన క్రైస్తవ మతం కూడా పరలోకం లేదు, కానీ క్రీస్తు వల్ల మాత్రం పరలోకం ఉంది. క్రీస్తుని మాత్రం మొక్కి పూజించాలా, మతంలో కలవడం కాదు, మార్గంలో స్వర్గానికి చేరే మార్గంలో చేరడం. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యం చేరుడని చెప్పాడు. మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆసియా ఖండంలో 2 మాత్రమే హిందూ దేశాలు కలవు, యూరోప్లో 1 దేశం మాత్రమే కలవు, అంటే మొత్తం 3 దేశాలు మాత్రమే కలవు. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంవత్సరాల మతం అని చెప్పబడుతుంది 3 దేశాల్లో మాత్రం మెజారిటీలో ఉందన్నమాట. ఇంకొక 3 దేశాల్లో సగం మెజారిటీలో ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది పురాతన మతం కాదు, అంత గొప్ప మతం కాదు. ఆ గొప్ప మతానికి దేవుని యొక్క స్థానము లేదు. ఏ దేవుని యొద్ద అంటే యేసు ప్రభువు యొద్ద అనమాట. మిగిలిన దేవుని యొక్క స్థానం ఉండొచ్చు, కానీ వాళ్ళు బైబిల్ చెప్తుంది వారు అసలు పుట్టనే లేదు. హిందూ దేవుళ్ళు అనబడేవారు ఎవరు కూడా పుట్టలేదు. ఎందుకంటే 5000 సంవత్సరాల ముందు హిందూ మతమే లేదు. మా లక్షల సంవత్సరాలు మా దేవుళ్ళు లక్షల సంవత్సరాల ముందు ఉన్నారంటే అది పచ్చి అబద్ధం అని తెలుసుకోవాలి. ప్రియ సోదరి, తెలుసుకొని మారుమనసు పొంది నువ్వు విశ్వాసంలో నిలగడ ఉండు, ఇంకా విశ్వాసంలో ఎదుగు, విశ్వాసం అభివృద్ధి పొందు, ఇంకా నరకానికి వెళ్తున్న ప్రజలను దేవుని తిప్పు. దేవుడి కొద్ది మాటలు దిగుంచును కాక. ఆమెన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.